శ్రీమాత్రే నమః. గరుడ పురాణం ప్రకారం 16 భయంకరమైన నరకాలు ఏముంటాయో తెలుసా? మరణం మారని సత్యం. దానిని ఎవరూ మార్చలేరు లేదా తప్పించలేరు. భూమిపై జన్మించిన జీవి అతని మరణం ఖాయం. కానీ మరణం తర్వాత ఒక వ్యక్తి ఆత్మకు ఏమి జరుగుతుంది అనేది ఖచ్చితంగా అతని పనులపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ప్రజలు జీవించి ఉన్నప్పుడు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. చెడు పనులు చేస్తూనే ఉన్నారు. జీవితంలో మంచి పనులు చేసే వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడని, మరణాంతరం స్వర్గాన్ని పొందుతాడని అంటారు. మరోవైపు చెడు పనులు చేసేవారు మరణాంతరం యమరాజు, యమదూతలచే హింసించబడతారని, అలాంటి ఆత్మ కూడా నరకంలో బాధపడవలసి ఉంటుంది. హిందూ మతంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఇందులో ముఖ్యంగా జననం, మరణం, స్వర్గం, నరకం, యమలోకం మొదలైన వాటి గురించి విపులంగా వివరించడం జరిగింది. గరుడ పురాణంలో విష్ణువు తన ప్రియమైన వాహన పక్షిరాజు గరుడతో మరణం, మరణాంతరం సంఘటనల గురించి మాట్లాడాడు. ఇది గరుడ పురాణంలో వివరించబడింది. గరుడ పురాణంలో మొత్తం 14 లక్షల నరకాలను గురించి చెప్పబడింది. అయితే ఇందులో ఏ వ్యక్తి ఆత్మ వణికిపోతుందో తెలుసుకొని ఇలాంటి 16 భయంకరమైన నరకాలు చెప్పబడ్డాయి. తమ జీవితంలో ఎన్నో చెడ్డ పనులు చేసిన వారి ఆత్మలు ఈ నరకాల్లోకి వెళ్తాయి. ఈ 16 నరకాలకు విధించిన శిక్ష గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే గరుడ పురాణం ప్రకారం 16 నరకాలు. అందులో మొదటిది తామిశ్రమం నరకం. అలాంటి వ్యక్తులు ఇతరుల ఆస్తిని ఆక్రమిస్తారు. అతని ఆత్మను బంధించి అతను అపస్మారక స్థితికి వచ్చే వరకు తామిశ్రమ నరకంలో కొడతారట. అంధతమిశ్ర నరకం. ఒకరినొకరు కేవలం ఉపయోగానికి, ఆనందానికి గురి చేసే వస్తువుగా భావించి స్వార్థంతో జీవించే పురుషులు లేదా స్త్రీలు. కాబట్టి అలాంటి వ్యక్తులు దీనిని పొందుతారు. వైతరణి నరకం. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ గమ్యాన్ని చేరుకోవడానికి ఈ నదిని దాటాలి. కానీ ఇది సాధారణ నది కాదు. గంగా నది ఉగ్రరూపంగా పరిగణించబడుతుంది. ఇందులో విసర్జన, చనిపోయిన కీటకాలు, పాములు, మాంసం మరియు అగ్నిజ్వాలలు ఉంటాయి. ఈ నది రంగు ఎరుపు. జీవితంలో చాలా పాపాలు చేసిన వారి ఆత్మలు ఈ నది గుండా వెళ్ళాలి. తప్తమూర్తి నరకం. రత్నాలు, లోహాలు దొంగిలించే వారిని తప్తమూర్తి నరకంలోని అగ్నిలో ఉంచుతారు. పుయోదకం నరకం. శాస్త్రాల వర్ణన ప్రకారం ఈ నరకం బావి లాంటిది. ఇందులో రక్తం, మానవ విసర్జన మరియు అనేక అసహ్యకరమైన విషయాలు ఉన్నాయి. పెళ్లి కాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకుని ద్రోహం చేసేవాళ్ళు దీన్ని అనుభవించాలి. కుంభీపాకం నరకం. తమ స్వార్థం కోసం జంతువులను చంపేవారు. మరణం తర్వాత అతని ఆత్మ ఈ నరకానికి వస్తుంది. అక్కడ మరుగుతున్న వేడి నూనెలో వేసి ఆత్మను హింసిస్తారు. విల్పక నరకం. మద్యం సేవించే బ్రాహ్మణులను ఈ నరకంలోని అగ్నిలో ఉంచుతారు. అవిసి నరకం. అబద్ధాలు చెప్పేవారిని ఈ నరకానికి పంపుతారు. ఇందులో ఆత్మ చాలా ఎత్తు నుండి కిందకు విసిరివేయబడుతుంది. లాలాభక్షం నరకం. ఇతరులతో బలవంతంగా శారీరక సంబంధాలు లేదా అత్యాచారం చేసేవారిని ఈ నరకానికి పంపుతారు. అసితపత్రం నరకం. బాధ్యతారాహిత్యంగా ఉండి కర్తవ్యాన్ని విస్మరించేవారు ఈ నరకాన్ని పొందుతారు. ఇక్కడ ఆత్మను కత్తితో పొడిచి జల్లెడ పట్టి హింసిస్తారు. కాలసూత్రం నరకం. పెద్దలను గౌరవించని వారిని ఈ నరకంలో హింసించే సమయం వరకు వేడి ప్రదేశంలో ఉంచుతారు. సుకుర్ముఖం నరకం. ఈ నరకంలో మరణాంతరం వారి ఆజ్ఞ ప్రకారం ఇతరులను నాట్యం చేసేలా చేసే వారి ఆత్మలు పంపబడతాయి. మహావీచి నరకం. ఈ నరకం రక్తంతో, పదునైన ముళ్ళతో నిండి ఉంటుంది. ఆవులను చంపేవారికి ఈ నరకంలో ఇబ్బంది కలుగుతుంది. శాల్మలి నరకం. అపరిచిత వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకున్న మహిళ ఈ నరకంలో మండుతున్న ముళ్ళను కౌగిలించుకోవాల్సి వస్తుంది. వజ్రకుతార నరకం. చెట్లను నరికిన వారిని మరణాంతరం ఈ నరకంలో పిడుగుపాటుతో కొడతారు. దుర్ధర నరకం. ఈ నరకం తేళ్లతో నిండి ఉంది. వడ్డీ వ్యాపారులు వగైరా చేసి నిస్సహాయుల నుంచి వడ్డీ వసూలు చేసి ఈ నరకానికి తీసుకెళ్తారు.